కర్నూలు జిల్లా పత్తికొండ పట్టణంలో గోపాల్ ప్లాజాలో సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా వైఎస్ఆర్సీపీ పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి, కర్నూలు పార్లమెంట్ ఇన్ఛార్జి బుట్టా రేణుక పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి మాట్లాడుతూ పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా సచివాలయాన్ని ఓ క్లస్టర్గా తీసుకొని కమిటీల నిర్మాణాన్ని పూర్తి స్థాయిలో పూర్తి చేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క కార్యకర్త తప్పనిసరిగా ప్రజల మధ్య ఉండి పార్టీని అభివృద్ధికి అంకిత భావంతో పనిచేయాలని ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. జూన్ నుంచే మేము అన్ని కూడా పథకాలు అమలు చేస్తామని చెప్పిన వాళ్ళు ఈరోజు జూన్ 24 25 3 నెలలు ఉంటే 24 జూన్ కూడా వస్తుంది. ఒక్క రైతన్నను చూసుకుంటా నేను ఈరోజు రైతన్నకు మీరు ఉన్న బాకీ 2 సంవత్సరాలు ఇంకా 25 జూన్ చూసుకుంటేనే మీరు 40,000 బకాయిలు పెట్టినారే. 40,000 ఇవ్వాల్సిన మీరు కేంద్రంతో సంబంధం లేదు, రాష్ట్రానికే సంబంధం, నేను ఇస్తాను సంవత్సరానికి ఒకసారి రైతన్నకు అని వాళ్ళు మనం రైతు భరోసా పెడితే వాళ్ళ అన్నదాత సుఖీభవ అని పెట్టుకున్నారు. ఎక్కడ సుఖీభవ కింద మీరు 40,000 ఎక్కడిచ్చారు? ఒక్కొక్క రైతుకు 10,000 ఇచ్చి, ఒకసారి 5,000, ఒకసారి 5,000 ఇచ్చి ఈరోజు సూపర్ సక్సెస్ చేసినాము అన్నదాత సుఖీభవ అని చెప్పుకుంటున్నారు. మీరు మాత్రం మనం వాళ్ళు చేసిన తప్పులన్నీ బయటికి చెప్పాలి. పోతే సిలిండర్లు పట్ట మోసం చేసినది మహిళల్ని, సిలిండర్లు ఉచిత సిలిండర్లు సంవత్సరానికి 3 ఇస్తామని చెప్పేసి 3 ఇప్పటికి ఎన్ని రావాలి? రేపు జూన్ వస్తే ఓ రోజుకి 9 సిలిండర్లు రావాలి. వాళ్ళు 2 కూడా ఇవ్వలేదు ఒక్కరొక్కరికి. దాంట్లో కూడా సబ్సిడీ పడిన మహిళలు ఎవరు కూడా 1/4 కూడా సబ్సిడీగా వాళ్ళకి తిరిగి వాళ్ళ డబ్బులు ఇచ్చిన పాపాన అవ్వలేదు. ఎక్కడ సూపర్ 6 సూపర్ అయినాయి నేను అడుగుతున్నా. ఇలాగా ఒక పంటల ధర లేదు, మద్దతు ధర లేదు. మన పత్తికొండలో చూస్తే ఎంతోమంది రైతులు మనం చూడలే. పత్తికొండలో ఉల్లి వాళ్ళు ఎకరాలు పొలాలన్నీ మరి పాసిన పరిస్థితులు మన కళ్ళారా మనం రైతులు పోయి